హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద టీజర్ ఆఫ్ ద మూవీ కింగ్డమ్ యాక్టెడ్ బై విజయ్ దేవరకొండ గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక ఖుషి కారణం, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ లైక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడాన్ని గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు, కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడా కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అండ్ ఇంకా టీజర్ విషయానికి వచ్చినట్టయితే టీజర్ నెక్స్ట్ లెవెల్ ఉందబ్బా. అంటే దానికి అది ఇదని రీజన్ అని చెప్పలేకపోతున్నాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ దేవరకొండ గారి స్క్రీన్ ప్రెజెన్సే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఎందుకంటే ఆ లుక్ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇప్పటి వరకు ఆయన మనకు కనబడిన దానికి ఈ లుక్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఆ లుక్ పరంగానే చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. మరొక పక్క అనిరుద్ బీజిఎం చాలా అంటే చాలా బాగా అనిపించింది. అసలు టీజర్ అంతా కూడా నెక్స్ట్ లెవెల్ స్టఫ్ అయితే ఉంది. మ్యూజిక్ పరంగానే టూ గుడ్ అని చెప్పొచ్చు. ఇవి రెండు ఒక ఎత్తు అయితే, జూనియర్ ఎన్టీఆర్ గారి వాయిస్ ఓవర్ నెక్స్ట్ లెవెల్ అబ్బా. అది ఏందది అంటే ఆయన చెబుతున్న విధానం చాలా ఎగ్జైట్ అయ్యి చెబుతున్నట్టు అనిపించింది అనమాట. అంటే ఆయన టీజర్ చూసి చాలా ఎగ్జైట్ అయ్యి వావ్ అద్దిరిపోయిందని ఆయన కనిపించి ఆయన చెబితే ఎలా ఉంటుందో అలా ఉందబ్బా టీజర్లో ఆయన వాయిస్ ఓవర్ అయితే మాత్రం. లిటరల్లీ ఆ వాయిస్ వల్ల గూస్ బంప్స్, అసలు నిజంగా చెప్తున్నా. అసలు ఆ చక్రవర్తి కోసం అనేది ఇంకా అసలు నిజంగా పీక్స్. అసలు ఆ టైంలో ఈయన అడుగు పెట్టడం, తర్వాత ఆయన షాట్ మొత్తం అంతా అసలు టాప్ నాచ్ లెవెల్ మొత్తం అంతా కూడా అసలు. సో బేసిక్గా ఇదంతా దేని చుట్టూ తిరుగుతుందో అర్థమవుతుంది. అంటే ఒక పోలీసు, ఒక రాజు పునర్జన్మ. సో బేసిక్గా దీని గురించి అదే బయటకు వచ్చిన పాయింట్ కూడా. అండ్ మనకి టీజర్ చూస్తే కూడా ఆల్మోస్ట్ అదే క్లియర్గా అర్థమవుతుంది. అంటే బేసిక్గా గత జన్మలో ఒక రాజు, ఈ జన్మలో పోలీసుగా పుట్టాడు. అండ్ యూనో ఆ రాజు అప్పుడు చనిపోయేటప్పుడు నాకు తెలిసి ఏదో ఒక మాట ఇస్తాడు, ఆ మాటను నెరవేర్చడం కోసం మళ్ళీ పుడతాడు అని అయితే అనిపిస్తోంది. సో బేసిక్గా చాలా మంచి కాన్సెప్ట్ ఇది. అండ్ అట్ ద సేమ్ టైం జైల్లో షార్ట్స్ కూడా ఉన్నాయి. మరి ఒకవేళ తిను పోలీస్ అయినట్టయితే ఇంకా ఆ జైల్లో ఆ షార్ట్స్ అంటే ఖైదీలాగా ఎందుకున్నాడు అదంతా కూడా ఇంకా మనం సినిమా చూస్తే కానీ అర్థం కాదు మనకి. సో ఎందుకంటే స్టార్టింగ్లో ఒక పోస్టర్ రిలీజ్ చేశారు ఈ సినిమాది, దాంట్లో పోలీస్ కింద క్లియర్గా కనబడుతున్నాడు కదా. సో డెఫినెట్గా పోలీస్ క్యారెక్టర్ కూడా ఉంటుంది, అంటే పవర్ఫుల్ పోలీసే. అట్ ద సేమ్ టైం రాజు అండ్ ఆ పునర్జన్మ ఈ కాన్సెప్ట్ అయితే ఉంది. ఈవెన్ ఎన్టీఆర్ గారి డైలాగులను బట్టి కూడా మనకు అది అర్థమవుతుంది, ఆ రాజు మళ్ళీ పుడతాడు అని చెప్పి. సో ఇదంతా ఓకే, కానీ ఇంకా దాంట్లో ఈ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే పాతకాలం నాటి యుద్ధాల షార్ట్స్ ఉన్నాయి, అండ్ ఇప్పటి కాలం నాటి ఫైటింగ్ సీక్వెన్స్ ఉన్నాయి. సో యాక్షన్ బ్లాక్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి అనిపిస్తోంది. అండ్ చాలా స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉండబోతున్నాయి అనిపిస్తోంది. అండ్ లాస్ట్ డైలాగ్ కూడా మంచి ఇంపాక్ట్ఫుల్ డైలాగే. సో డెఫినెట్గా చెప్తున్నా, మొత్తం బ్లాస్టింగ్ టీజర్ ఇదైతే మాత్రం. సో సినిమా మీద ఏదైతే హైప్ ఉందో దాన్ని చాలా బాగా పెంచింది ఇదైతే మాత్రం. డెఫినెట్గా నెక్స్ట్ ట్రైలర్ కానీ ఇంకా వేరే కంటెంట్స్ కానీ ఏవైతే వస్తాయో అవి నాకు తెలిసి ఇంకా ఎక్కువగా హైప్ని అయితే పెంచుతాయి ఈ సినిమా మీద, అందులో నో డౌట్ అని చెప్పొచ్చు. సో నాకు తెలిసి విజయ్ దేవరకొండ గారు చెప్పకపోయినా, ఈసారి చెప్పకూడదు ఆయన, బట్ చెప్పకపోయినా కూడా ఈ సినిమా లెక్క 200 నుంచి స్టార్ట్ అవుద్దేమో అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట ఈ సినిమా మీద నిజంగానే. సో చాలా గట్టిగా కొడద్దు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అనిరుద్ బీజిఎం కూడా చాలా క్లియర్గా తెలిసిపోతుంది అబ్బా, చాలా పవర్ఫుల్ బీజిఎం ఉంది. అండ్ సినిమాలో సీన్స్ కూడా చాలా పవర్ఫుల్ ఉండబోతున్నట్టు అర్థమైపోతుంది. అసలు ఆ విజువల్స్ కూడా టాప్ నాచ్ లెవెల్లో ఉన్నాయి టీజర్లో. ఒక పెద్ద గుంతలా క్రియేట్ చేసి అందులో మనుషుల్ని పెట్టి ఆ ప్రాంతం అంతా రక్తపు మడుగులా మార్చేసి, తర్వాత చేతులకి
క్లోజప్ షాట్ వేశారు, రక్తంతో కూడుకున్నది అండ్ ఇసుక అదంతా అంటుకున్నది. అందులో కూడా చాలా పర్ఫెక్షన్ కనపడుతోంది మొత్తం అంతా. సో డెఫినెట్గా చాలా జాగ్రత్తగా చాలా పర్ఫెక్ట్గా తీస్తారు సినిమాని అర్థమైపోతుంది. బేసిక్గా నేను 2 లాంగ్వేజెస్లో విన్నాను, తమిళ్ అండ్ తెలుగు. తమిళ్లో సూర్య గారు వాయిస్ ఓవర్ ఇచ్చారు, ఆయన వాయిస్ కూడా చాలా బాగుంది, అంటే బాగా పర్ఫెక్ట్గా యాప్ట్ అయింది. కాకపోతే ఎన్టీఆర్ గారు ఏంటంటే మధ్యలో ఎగ్జైట్ అవుతూ పిచ్చిని పెంచుతూ పిచ్చిని తగ్గిస్తూ అలా చేశారనమాట ఆయన. బట్ సూర్య గారు ఏంటంటే ఒక సెటిల్డ్ పిచ్లోనే చెప్పారు మొత్తం అంతా కూడా వాయిస్ ఓవర్. బట్ అది కూడా అసలు నెక్స్ట్ లెవెల్ స్టఫ్ ఉంది. సో తమిళ్లో కూడా చాలా మంచి మార్కెట్ బిల్డ్ అవుతుంది ఈ సినిమాకి, అందులో నో డౌట్ అని చెప్పొచ్చు. మిస్గా కాన్సెప్టే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఎక్స్ట్రాడినరీ కాన్సెప్ట్, అసలు గట్టిగా కరెక్ట్గా వర్కౌట్ చేయగలిగితే మాత్రం టూ గుడ్ కాన్సెప్ట్ అదైతే మాత్రం. సో లెట్స్ సీ, చూద్దాం మరి ఇంకా ఎలా హ్యాండిల్ చేస్తారు దాన్ని ఏంటి అనేది. బేసిక్గా ఇదైతే మాత్రం చాలా బాగా అనిపించింది. అండ్ హిందీదైతే ఇంకా రిలీజ్ చేయలేదు, మరి ఇంకా అది రణబీర్ కపూర్ గారు వాయిస్ ఓవర్ ఇస్తారన్నారు దానికి. మరి అది ఎందుకు ఇంకా రిలీజ్ చేయలేదో లేదంటే ఏమో మరి తెలియదు. నిజంగా రిలీజ్ అయ్యి ఉంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ గారి ట్వీట్లో 2 లింక్సే ఉన్నాయి, తమిళ్ అండ్ తెలుగు. హిందీ దాని లింక్ అయితే లేదు, మరి ఇంకా ఎందుకు రిలీజ్ చేయలేదు, లేట్ అవుతుందా ఏంటో మరి తెలియదు ఇంకా. సో బట్ ఎనీహో మొత్తానికైతే హిందీది కూడా గట్టిగా ఉంటుందని అర్థమైపోతుంది. ఈ కంటెంట్కి రణబీర్ కపూర్ వాయిస్ ఇమాజిన్ చేసుకుంటే అర్థమైపోతుంది ఇది ఎంత సాలిడ్గా ఉంటుందో. సో బేసిక్గా చాలా ఎక్స్ట్రాడినరీ. అండ్ నాకు తెలిసి ఇక బిగ్గెస్ట్ కంబ్యాక్ మూవీ అవుతుంది విజయ్ దేవరకొండ గారికి, అందులో నో డౌట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు స్టోరీ పరంగా చాలా ఎక్స్ట్రాడినరీ అనిపిస్తుంది, విజువల్స్ పరంగా చాలా ఎక్స్ట్రాడినరీ అనిపిస్తుంది, మ్యూజిక్ పరంగా చాలా ఎక్స్ట్రాడినరీ అనిపిస్తుంది, పర్ఫార్మెన్స్ పరంగా చాలా ఎక్స్ట్రాడినరీ అనిపిస్తుంది. ప్రతి ఆస్పెక్ట్లోని కూడా సినిమా టాప్ నాచ్ లెవెల్లో ఉండబోతుంది అనిపిస్తుంది. అంటే ఒక ఎక్స్ట్రాడినరీ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అని ఇప్పుడు నుంచి అనిపిస్తుంది ఆ టీజర్ చూస్తుంటే. అంత బాగా అనిపించింది టీజర్ అయితే మాత్రం. సో లెట్స్ సీ. బట్ ఇంకా మనము ఓవరాల్గా మూవీ చూస్తే కానీ మనం కంప్లీట్గా మాట్లాడుకోలేము. ఒకవేళ మనకి ఇవి ఎంత ఇంపాక్ట్ ఇచ్చినా మనకి ఒకవేళ మూవీలో ఏదైనా మిస్ అయితే మనం చెప్పలేం. బట్ డెఫినెట్గా టీజర్ అయితే మాత్రం అసలు 100కి 110 మార్క్స్ అన్నట్టు ఉంది, ఆ లెవెల్లో ఉంది టీజర్ అయితే. నిజంగా వైల్డ్ ఫైర్ టీజర్ అయితే మాత్రం, అదైతే క్లియర్. అండ్ ఇంకా వెయిటింగ్ ఫర్ ట్రైలర్ ఈ సినిమాకి. బేసిక్గా మార్చి 28న వస్తుంది అన్నారు ఫస్ట్, బట్ లేదు, పోస్ట్పోన్ అయిపోయింది కదా, ఇప్పుడు మేలో వస్తుంది ఆ సినిమా. సో ఎనీహో ఎప్పుడు వచ్చినా కూడా బ్లాస్ట్ ఈ సినిమా, అదైతే అర్థమైపోతుంది క్లియర్గా. సో మేలో వస్తుంది అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ. సో టూ గుడ్ గైస్. నాకైతే టీజర్ చాలా బాగా అనిపించింది. మరి మీకు ఎలా అనిపించింది టీజర్ అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేయండి, లైక్ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా అండ్ ట్విట్టర్లో. ఎప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరైనా మైదర్ మీరు ఎక్కడికి వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్, మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.